మహిళలు పనిచేసే కార్యాలయాల్లో, ప్రాంతాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహనను మహిళలకు కల్పించవలసిన అవసరం ఎంతో ఉందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి, ఎస్పీ డి నరసింహకిషోర్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి మాట్లాడుతూ 1987లో సుప్రీంకోర్టులో పేద, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు, వృద్ధులకు ఉచిత న్యాయ సేవలు అందించాలి అనే ఆశయంతో రూపొందించబడిన న్యాయ సేవాధికార సంస్థ సేవల గురించి వారికి అవగాహన కల్పించి వారికి న్యాయం చేకూరే విధంగా అందరూ సేవా దృక్పథంతో సహాయ సహకారాలన్నీ అందించాలి అని మహిళా రక్షక కానిస్టేబుల్స్కు సూచించారు. ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ అనుకోని సంఘటన జరగకముందే ముందు జాగ్రత్తగా మహిళా రక్షక కానిస్టేబుల్స్ అనుమానితులకు హెచ్చరికలు చేయాలి అని అన్నారు. మహిళల రక్షణకై రూపొందించబడిన గృహహింసా చట్టం 498ఏలో ఉద్దేశింపబడిన విస్తృత న్యాయాన్ని బాధిత మహిళలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. జిల్లా శిశు మహిళా అధికారి కె విజయకుమారి, పోలీసు అధికారులు, మహిళా రక్షక కానిస్టేబుల్స్, లీగల్ వాలంటీర్స్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చూడండి ఎంత సాక్రిఫైస్ ఒక చెట్టు కోసం. విష్ణు మీరు చూసుంటారు కదా, ఇది మొన్న ఆ లేడీని వేటాడితే ఒక హీరోస్ సల్మాన్. సో ఆ కమ్యూనిటీ విష్ణు ఈ లేడీస్. సో లేడీసే ఈ సమాజంలో అందరూ మగాళ్ళు అనుకుంటాం, మేమే లీడ్ చేస్తున్నాము, నేనే కుటుంబాన్ని పోషించేస్తున్నాను, నేనే అన్నీ చేసేస్తున్నాను, నేనే హీరో అనుకున్నాను. బట్ అత్యంత కష్టం వస్తే కూర్చుండిపోయి ఏం చేయాలో తెలియక నిలబడతాం. అత్యంత కష్టం వస్తే ఒక స్త్రీ మాత్రం ముందడుగేసి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెడతారు.